ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఈవీఎం విధ్వంసం కేసులో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్. సో ఎట్టకేలకు పిన్నెల్లిని అయితే అరెస్ట్ అయితే చేయడం జరిగిందనమాట. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే అరెస్ట్ అయితే చేశారనమాట. ముఖ్యంగా చూసుకుంటే ఏపీ పోలీసులు, తెలంగాణ పోలీసులు కలిపి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇష్నాపూర్ సమీపంలో ఓ కంపెనీ గెస్ట్ హౌస్లో అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇష్నాపూర్ లొకేషన్ గురించి మాచర్ల పోలీసులు, పటాన్చెరు పోలీసులు సమాచారం తీసుకొని నిందితుడిని అడవిలోకి అయితే అక్కడ అదుపులోకి అయితే తీసుకోగలిగారు. పోలింగ్ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రెండచింతల మండలం పాలవాయి గేటులో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ ప్రజా ప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెలపై కేసులు అయితే నమోదు చేశారు. ఐపీసీ కింద మనం చూసుకుంటే దాదాపు ఉన్న సెక్షన్లన్నీ పెట్టడమైతే జరిగింది. ఈ నెల 20 పిన్నెలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు అయితే వెల్లడించారు. సో ఈ విధంగా ఎట్టకేలకి ఈయన అయితే అరెస్ట్ చేశారన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో